ఇన్సైడ్ ద కార్ లో ఉన్నాం. ఇప్పుడు మనం ఆన్ చేస్తున్నాం. ఆన్ చేసే ముందు ఈ క్లచ్ ఉంటది కదా, క్లచ్ ప్రెస్ చేసి ఇక్కడ ఇంజిన్ బటన్, స్టార్ట్ బటన్ ఉంటుంది, ఇది ఆన్ చేయాలన్నమాట. సో ఆన్ చేస్తే ఇలా మీకు వస్తుంది అనమాట. ఇక్కడ మీరు సీట్స్ చూస్తారు కదా, ఈ సీట్స్ అంతా ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. అంటే వెంటిలేటెడ్ సీట్స్ అంటే మీకు లోపల నుంచి గాలి వస్తుంది. ఆ గాలి రావడంతో ఏంటంటే మీకు ఒక వెంటిలేషన్ గా మీకు ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం విశాఖపట్నంలో బిర్లా జంక్షన్ దగ్గర ఉన్న కియా షోరూమ్ దగ్గర అయితే ఉన్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎందుకు ఉన్నాం అంటే ఫ్రెండ్స్, 2025లోని కియాలోని కొన్ని మోడల్స్ అయితే, కొత్త మోడల్స్ అయితే వచ్చాయి. అదేంటంటే ద క్యారెన్స్ క్లావిస్ అనమాట. ఇంతకు ముందు క్యారెన్స్ అని ఒక కార్ ఉండేది, దీన్ని కొంచెం మోడల్ గా మార్చి ఇప్పుడు రీమోడల్ గా క్యారెన్స్ క్లావిస్ అని కొత్త మోడల్ తెచ్చారు. సో దాని యొక్క ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, మొత్తం ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియోలో టెస్ట్ డ్రైవ్ కూడా ఉంటుంది. సో మీరైతే మర్చిపోకుండా ఇది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇదే కియా క్యారెన్స్ క్లావిస్ అనమాట. ఇది మొత్తం 7 సీటర్ మోడల్ అనమాట. సో ఇది వచ్చేసరికి కాస్ట్ 14 lakhs ఉంటుంది. ఇందులో పెట్రోల్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది. పెట్రోల్ వచ్చేసరికి 14 lakhs, డీజిల్ వచ్చేసరికి 18 lakhs అనమాట. దీని టైర్స్ చూస్తే మొత్తం అలాయ్స్ విత్ ఐరన్ అనమాట. అలాయ్స్తో మొత్తం టైర్స్ అంతా ఉంటాయి. సో చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ దీని సీసీ వచ్చేసరికి మొత్తం 1500 cc ఉంటుంది అనమాట. అండ్ ఇంజిన్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. పైన సన్ రూఫ్ కూడా ఉంటుంది. ఏబిఎస్ మొత్తం ఫోర్ టైర్స్కి డిస్క్ బ్రేకింగ్ ఉంటుంది అనమాట. మొత్తం 4 చక్రాలకి డిస్క్ బ్రేక్స్ అవి ఉంటాయి. అంటే 7 సీటర్ మోడల్లో ఇదే ఫస్ట్ అనమాట ఇలా చేయడం. ద కియా క్యారెన్స్ క్లావిస్ కారు. సో ఇది న్యూ మోడల్ అనమాట. సో ఈ న్యూ మోడల్ గురించి చెప్పడానికి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, దీని అవుటర్ సర్వీస్ మీరు చూస్తే ఈ హెడ్ లైట్స్ ఉన్నాయి కదా, ఈ లైట్స్ అంతా ఏంటంటే డైమండ్ షేప్ మొత్తం వచ్చినాయి అనమాట, లైటింగ్స్ కూడా. అండ్ ఇదంతా ఏంటంటే ఫ్రంట్ వ్యూ అంతా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. మీరు కొంచెం ముందుకు వస్తే ఇక్కడ టైర్స్ ఉన్నాయి చూసారా. సో ఈ టైర్స్ మొత్తం అలాయ్స్ ఇచ్చారు, అంటే అలాయ్ అనమాట, అలాయ్ విత్ ఐరన్ అనమాట. సో చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కియా ద క్యారెన్స్ క్లావిస్ లో ఏంటంటే ఇది మొత్తం ఇంజిన్ కెపాసిటీ వచ్చేసరికి 1500 cc అనమాట. సో ఇందులో పెట్రోల్ ఉంటుంది, అలాగే డీజిల్ ఉంటుంది. సో డీజిల్ వచ్చేసరికి అరౌండ్ 18 lakhs పడుతుంది. అదే పెట్రోల్ అయితే మీకు 14 lakhs పడుతుంది. ఎందుకు ఇంత కాస్ట్ డిఫరెన్స్ అంటే, డీజిల్ ఇంజిన్ ఏదైతే ఉందో అది చాలా కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి డీజిల్ కార్ కి అంత ఇదనమాట. సో ఇది లోపల వచ్చేసరికి మొత్తం పెట్రోల్ ఇంజిన్ అనమాట. ఇదంతా పెట్రోల్ కార్. నేను చెప్తున్నంత పెట్రోల్ క్యారెన్స్ క్లావిస్ గురించి నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, ద క్యారెన్స్ క్లావిస్ కార్ దగ్గర ఉన్నాను. నిజంగా చాలా కొత్తగా ఉంది నిజంగా. సో మీరు బాడీ కూడా చూస్తే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అనమాట. ఓకే, సో దీని పైన కూడా బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే యాంటీనాస్ అవి ఉంటాయి. తర్వాత మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. దీని ముందు మనం బేసిక్గా మనం ముందుకు వెళ్తాం కదా, మన ముందు ఏదైతే వెహికల్స్ మన దగ్గరికి వెళ్ళాం అనుకోండి, సెన్సార్ మనకి చెప్తుంది ఇలాగ ముందుకు వెళ్తున్నారు, కొంచెం చూసుకోండి అని ఆపుతుందని చెప్తుంది. దీనిపైన యాంటీనా ఉంది చూసారా, ఇది యాంటీనా అన్నమాట. సో ఈ క్యారెన్స్ క్లావిస్ పైన సన్ రూఫ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీ అందరికీ తెలుసు, ఆ పిల్లలు ఆ కార్ పైనుంచి బయటకు వచ్చి ఇలా ఇలా అంటూ ఉంటారు కదా, అదనమాట. అండ్ ఇంకొక ఫీచర్ ఏంటంటే దీనికి యాంటీనా ఉంటుంది బ్యాక్ సైడ్. అలాగే వెనకాల మీరు ఎప్పుడైనా పార్క్ చేసినప్పుడు మీకు సౌండ్ వస్తుంది కదా, ఇలాగా లైక్ గుద్దుతున్నారని చెప్పి సంథింగ్, అవన్నీ ఉంటాయి అనమాట. అండ్ అలాగే ఇప్పుడు మీరు చూసారా, రెడ్ కలర్ ఉంటుంది చూసారు, ఇదంతా ఉంది కదా, ఇదంతా ఏంటంటే రెడ్ లైట్ అనేది వస్తుంది అనమాట. ఇది కదా కార్ ఇన్సైడ్ లోపల ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ద క్యారెన్స్ క్లావిస్ అనమాట. ఇది మొత్తం ఏంటంటే 7 సీటర్ కార్ అనమాట ఇది. సో మీరు చూస్తున్నారు కదా, ఈ స్టీరింగ్ కూడా ఏంటంటే మీకు స్క్వేర్ టైప్ వచ్చింది, మొత్తం స్క్వేర్ టైప్ స్టీరింగ్ అది వచ్చింది అనమాట. అండ్ సీటింగ్ కూడా చాలా వెంటిలేటెడ్ సీట్స్ అనమాట మొత్తం. అంటే చాలా కంఫర్టబుల్ గా మీరు కూర్చుంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం చాలా మటుకు మనం ఏంటంటే ఈ ఏదైతే ఉందో సైడ్ మిర్రర్ ఉంది కదా, ఈ సైడ్ మిర్రర్ ని మనం బేసిక్ గా ఏంటంటే ఈ సైడ్ మిర్రర్ ఒక బటన్ ఉంటుంది, కానీ ఇక్కడ బటన్ కాదు, డైరెక్ట్ గా ఏంటంటే ఇక్కడ మనం జస్ట్ చూసారు కదా, అంటే డౌన్ అప్ డౌన్ అవుతుంది అనమాట. సో ఇది ఆటోమేటిక్ గా ఇలాగా ఇచ్చారనమాట. ఓకే, సో మీరు చూడొచ్చు. అండ్ అలాగే దీనికి మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కియా ద క్యారెన్స్ క్లావిస్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇది 7 సీటర్ అనమాట, 7 సీటర్ కారు. మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం ఏంటంటే ఇక్కడ స్క్వేర్ టైప్ స్టీరింగ్ వచ్చింది. అండ్ ఇది మొత్తం 6 గేర్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మొత్తం పెద్ద డిస్ప్లే కూడా ఉంది. అలాగే సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే చాలా పెద్ద సౌండ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. అండ్ లోపల బ్యాక్ సైడ్ అంటే లైక్ డిక్కీ స్పేస్, బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకోవడానికి పెద్ద స్పేస్ అయితే ఉంది. అండ్ ఫ్యామిలీకి ఇది బాగా సూట్ అవుతుంది. ఇది అరౌండ్ మీకు చెప్పాను కదా, అరౌండ్ 14 lakhs ఉంది పెట్రోల్. అదే పెట్రోల్ కార్ అయితే 14 lakhs, అదే డీజిల్ అయితే 18 lakhs ఉంటుంది అనమాట.
అండ్ దీని మైలేజ్ వచ్చేసరికి అరౌండ్ పెట్రోల్ అయితే 16 కిలోమీటర్స్, డీజిల్ అయితే 20 కిలోమీటర్స్ అనమాట. సో ఫ్రెండ్స్ బేసిక్ గా ఈ సీట్స్ ఉన్నాయి కదా, ఈ సీట్స్ మనం ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. అంటే బ్యాక్ సైడ్ స్పేస్ మనం ఇంకా చాలా పెంచుకోవచ్చు. ఎలా అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ లివర్ ఉంటది, పక్కనే ఈ లివర్ పెట్టి ఇలా చేశారనుకోండి మొత్తం ఇలాగా మొత్తం అంటే ఫోల్డెడ్ అయిపోతుంది అనమాట. సో బ్యాక్ సైడ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఒకసారి బ్యాక్ సైడ్ స్పేస్ మీరు చూపిస్తాను చూడండి ఒకసారి. ముందుకురా. సో చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ స్పేస్ ఎంత ఉందో. ఇది కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ ద ఇంటీరియర్ డిజైన్ ఆఫ్ క్లావిస్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కియా ద క్యారెన్స్ క్లావిస్ లోపల ఇన్సైడ్ ద కార్ లో ఉన్నాం అనమాట. సో మీరు చూడొచ్చు, మనం ఇప్పుడు షోరూమ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. సో దీని ఇన్సైడ్ స్పెసిఫికేషన్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్ గా. సో వాచ్ ఇట్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ద క్యారెన్స్ క్లావిస్ కియా క్లావిస్ ఇన్సైడ్ ద కార్ లో ఉన్నాం. ఇప్పుడు మనం ఆన్ చేస్తున్నాం. ఆన్ చేసే ముందు ఈ క్లచ్ ఉంటుంది కదా, క్లచ్ ప్రెస్ చేసి ఇక్కడ ఇంజిన్ బటన్ స్టార్ట్ బటన్ ఉంటుంది, ఇది ఆన్ చేయాలన్నమాట. సో ఆన్ చేస్తే ఇలా మీకు వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇలా ఉంటది అనమాట. ఇది టోటల్ గా మీకు చెప్తాను ఫ్రెండ్స్, ఇది మొత్తం 7 సీటర్స్, మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ అలాగే పైన మీరు చూస్తున్నారు కదా, ఈ పైన అంతా సన్ రూఫ్ అనమాట. అంటే మన పిల్లలు ఎవరైతే ఉంటారో పైకి వచ్చి చెప్తారు కదా, కొంచెం ఎంజాయ్ చేస్తారు, అదనమాట ఈ సన్ రూఫ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా ఏంటంటే టచ్ స్క్రీన్ అనమాట. ఇది మొత్తం టచ్ స్క్రీన్. అలాగే ఇది టాప్ స్పీడ్ వచ్చేసరికి 220, కాకపోతే మీరు 220 స్పీడ్ లో వెళ్ళరు, నాకు తెలిసి అయితే 140 or 150 స్పీడ్ లో వెళ్తారు అనమాట. సో ఇది మొత్తం ఇలాగా డిస్ప్లే చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం తర్వాత ఇదంతా ఏంటంటే 6 గేర్స్ ఉంటాయి, మొత్తం 6 గేర్లు ఉంటాయి. అలాగే లాక్ కూడా ఉంటది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది సైడ్ మిర్రర్ ఉంది. ఈ సైడ్ మిర్రర్ ని మీరు ఆన్ అదే మూవ్ కూడా చేసుకోవచ్చు ఇది. సో ఇప్పుడు ఈ లోపల ఈ విండో ఉంది కదా, ఈ విండోని మీరు బేసిక్ గా చాలా కార్లకి మీరు రొటేట్ తిప్పి మొత్తం విండోని కింద పెడతారు. బట్ ఇది చూడండి ఎలా ఉంటుందో. మనం జస్ట్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఈ బటన్ ప్రెస్ చేస్తే చాలు ఇలాగా కిందకు వస్తుంది. అలాగే ఆ పైకి చేస్తే పైకి వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ యూఎస్బి కూడా ఉంది, అలాగే చార్జర్ కూడా ఉంటది అనమాట. సో కంప్లీట్లీ ఇక్కడ మీకు నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంటది. అలాగే ముందున ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రై చేస్తాం అనుకోండి, ఎదురుకుండా మన వెహికల్ కి మనం దగ్గరికి వస్తే సెన్సార్స్ ఆపేస్తుంది, మనకి వార్నింగ్ ఇస్తుంది. సో అదొకటి ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఉంటది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది జస్ట్ బేసిక్ గా మనం ఛార్జింగ్ పెట్టాలంటే మనం మామూలుగా వైర్ పెట్టాలి. ఇది ఇలా ఇక్కడ ఫోన్ ఇక్కడ పెట్టారనుకోండి ఛార్జింగ్ అయిపోద్ది అనమాట. అంటే ఇది వైర్లెస్ ఛార్జర్ అనమాట. ఇది ఒక ఫీచర్. అలాగే సౌండ్ బాక్స్ చూసారు కదా, ఇక్కడ సౌండ్ బాక్స్ కూడా చాలా చాలా గట్టిగా ఉంది. సౌండ్ బాక్స్ కూడా మీరు ఆన్ చేసి ఒక సినిమా థియేటర్ లో ఉండే సౌండే మీరు ఫీల్ అవుతారు అనమాట, అంత బాగుంటది. బోట్ స్పీకర్స్ అనమాట, చెప్పినట్టు బోట్ స్పీకర్స్ అని ఉన్నాయన్నమాట, బోట్ స్పీకర్స్ అనమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సీట్స్ చూస్తారు కదా, ఈ సీట్స్ అంతా ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. అంటే వెంటిలేటెడ్ సీట్స్ అంటే మీకు లోపల నుంచి గాలి వస్తుంది. ఆ గాలి రావడంతో ఏంటంటే మీకు ఒక వెంటిలేషన్ గా మీకు ఫీలింగ్ అయితే ఉంటది అనమాట. అండ్ లోపల వచ్చేసరికి చూసారు కదా ఎలా ఉందో, మొత్తం స్పేస్ చాలా ఎక్కువ ఉంది, డిక్కీ స్పేస్. ఇందాక మీకు చెప్పినట్టు ఈ కార్ ని మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు. రొటేట్ చేసుకుని మనకి ఇంకా డిక్కీ స్పేస్ పెంచుకోవచ్చు అనమాట. అలా ఉంటది మొత్తం. అండ్ దీని స్పీడ్ అయితే మీకు చెప్పాను కదా, టాప్ స్పీడ్ వచ్చేసరికి 220 అని చెప్పాను కదా. సో మైలేజ్ వచ్చేసరికి అరౌండ్ 16 కిలోమీటర్స్ వస్తుంది. మీకు మొత్తం ఇన్సైడ్ కియా క్లావిస్ కార్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఇది కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 14 lakhs ఉంటుంది. మైలేజ్ వచ్చేసరికి 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకవేళ మీరు డీజిల్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, డీజిల్ కూడా మీరు తీసుకోవచ్చు. కాకపోతే అంటే డీజిల్ కార్ కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ ఇవే ఉంటుంది, కాకపోతే కాస్ట్ మారుతుంది. అది వచ్చేసరికి 18 lakhs ఉంటుంది. ఎందుకు 18 lakhs అంటే డీజిల్ ఇంజిన్ కాస్ట్ ఎక్కువ కాబట్టి దానికి ఇంత ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు టెస్ట్ రైడ్ చేసి ఈ కార్ ఎలాగా అవుతుంది అనేది నేను మీకు చూపిస్తాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ వచ్చేసరికి కేబీ టాక్స్.